సైదాపురం మండల కేంద్రంలో ప్రజా సమస్యలు నేరుగా పరిష్కారం చేయాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ లక్ష్యం ఎమ్మెల్యే కరుగండ్ల రామకృష్ణ. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేయాలని లక్ష్యంతో ప్రజా దర్బార్ను ప్రతి బుధవారం మండలాల్లో నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కరుగండ్ల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ బుధవారం సైదాపురం సచివాలయం వద్ద తహసీల్దార్ కార్యాలయం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ మినరల్ వాటర్ చలివేంద్రంను ఎమ్మెల్యే కరుగండ్ల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన సైదాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే అర్జీలను పరిష్కారం అవుతాయి, అందువల్ల కాలేదో మీ అర్జీకి సమాచారం ఇవ్వటం జరుగుతుందన్నారు. అనంతరం ఆయన ప్రజలను అర్జీలను స్వీకరించారు. ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే రైతుల కలిచేడు భూములపై ఇనాం పేరుతో 1B అండగలను కూడా రాయకుండా నిలిపివేశారని, మీ భూమి ఆన్లైన్ పునరుద్ధరించి పాస్ పుస్తకాలు అందరికీ అందేలా సహాయం చేయాలని కోరారు. విద్యుత్ మైనింగ్ సమస్యలపై అర్జీలు సమర్పించారు. అటవీ అధికారులతో తమ భూముల్లోకి వెళ్లే మార్గంను అడ్డుకుంటున్నారని, పలువురు భూ సమస్యలు, విద్యుత్ సమస్యలు, గతంలో ₹1 పడి ఆగని కాలని, ఇంటి బిల్లుల కోసం, కొత్త గృహాలు, ఇంటి స్థలాల కోసం, పింఛన్ల కోసం అర్జీలు సమర్పించారు. ప్రజా దర్బార్ అనంతరం మధ్యాహ్నం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఈ రమాదేవి, ఎంపీడీఓ పురుషోత్తం, శివకుమార్, బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, టీడీపీ మండలం ఇన్ఛార్జ్ కె మోహన్ కృష్ణ రెడ్డి, టీడీపీ నాయకులు పెమ్మసాని సుగుణమ్మ, దిలీప్ నాయుడు, రాజశేఖర్ నాయుడు, రాజశేఖర్ రాజు, తొండపు విజయశంకర్ నాయుడు, ఎం రమణయ్య నాయుడు, కె సుబ్రహ్మణ్యం రాజు, కేపీ రాజు, వెంకటేష్ నాయుడు, పాఠశాలది వెంకటేష్ రెడ్డి, రాజశేఖర్ రాజు, మండల కిరణ్ రాఘవరెడ్డి, సురేంద్ర ఆవులు, కోటయ్య, సుబ్రహ్మణ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. వెబ్సైట్ ఉంది, మేము కూడా ఇక్కడ వెబ్సైట్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఎన్ని పరిష్కారం అయ్యాయి, ఎన్ని కాలేదు, ఎందువల్ల కాలేదు అది కూడా మీకు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా స్టార్ట్ అయిపోతాము. కాబట్టి మనం ఏదో అర్జీ ఇచ్చాం, వాళ్ళు ఏదో ప్రకటించాలనుకోకుండా ఖచ్చితంగా మీ అర్జీకి పరిష్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరైతే అర్జీదారులు ఉన్నారో కావాల్సిన కూర్చున్నాం.